ఎస్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జనరేటర్ తెలుగు. ఎస్టర్డే మనం ఏం మాట్లాడుకున్నాం? మార్కెట్ యాజ్ పర్ అవర్ ఆప్షన్ చైన్ ఫుల్ బుల్లిష్ చూపిస్తుంది. సారీ, ఫుల్గా బేరిష్ చూపిస్తుంది. మ్యాక్సిమం మార్కెట్ పడడానికి ఛాన్స్ ఉంది. ఇది సైడ్ వేస్, ఇది బ్రేక్అవుట్ ఇస్తే మార్కెట్ టార్గెట్ ఇది అని చాలా చెప్పుకున్నాం. బట్ ఏదో ఒక న్యూస్ వచ్చింది. మార్కెట్ ఆల్మోస్ట్ 100 పాయింట్స్ అబోవ్లో ఓపెన్ అయింది. 100 పాయింట్స్ అబోవ్లో ఓపెన్ అవ్వడం ఇమీడియట్గా, అంటే మళ్ళా రిటర్న్ వస్తుంది అన్నట్టుగా చూపించి యాజ్ ఇట్ ఈస్ పైకి వెళ్ళడానికే ట్రై చేసింది. ఎంతసేపు అన్నా పైకి వెళ్ళడానికే ట్రై చేసింది. సో ఈ రోజు గురించి మాట్లాడడానికి అయితే అంత ఏమీ లేదు. బట్ టుమారో గురించి చెప్పుకుంటే మార్కెట్ ఈ టోటల్ స్పేస్ అంతా కూడా సైడ్ వేస్ ఉంది. మీరు మార్కెట్ ట్రేడ్ చేయాలి అని అనుకుంటే అయితే ఎక్కడైనా ట్రేడ్ చేయండి, లేదంటే ఎక్కడైనా ట్రేడ్ చేయండి. ఇక్కడ 100% కానీ క్యాండిల్ వేసి హై అబో కానీ బ్రేక్ చేస్తుంది అన్నప్పుడు టార్గెట్ దీన్ని చూసుకోండి. లేదు, దీనిలో 200 బ్రేక్ చేసి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది, నెక్స్ట్ అగైన్ డౌన్ సైడ్ వచ్చినప్పుడు మీరు ఇమీడియట్గా తీసుకోకండి. ఎందువల్లంటే యాజ్ పర్ ఆప్షన్స్ అయినా ఇప్పుడు ఫుల్ బేరిషే బుల్లిషే చూపిస్తుంది మార్కెట్. సో మార్కెట్ ఇక్కడ నుండి వచ్చి మరలా అగైన్ పడి రీటెస్ట్ చేసి మరలా వచ్చి మరలా ఇంకొక స్వింగ్ వేసి తర్వాత థర్డ్ స్వింగ్ బ్రేక్అవుట్ చేస్తున్నప్పుడు మాత్రమే మీరు బేరిష్ సైడ్ చూడండి. అప్పటి వరకు అసలు అయితే బేరిష్ సైడ్ చూడకండి. ఇంకొకటి ఏంటి అంటే ఈ 200 బ్రేక్ చేసి ఈ స్వింగ్స్ చేసిన తర్వాత మనకు టార్గెట్ 150, బట్ 175 వరకు, 180, 175 వరకు మీరు హోల్డ్ చేసుకొని ఉండొచ్చు 50% అంతే. బట్ బుల్లిష్ సైడ్ అయితే మాత్రం మీరు ఎక్కడ కూడా బుల్లిష్ సైడ్ తీసుకోవచ్చు, ఇక్కడ కూడా బుల్లిష్ సైడ్ తీసుకోవచ్చు. బట్ ఈ ఫ్రీ స్పేస్లో మార్కెట్ 100% క్యాండిల్స్ వేసే వరకు కూడా మీరు ఎటువంటి ట్రేడ్ చేయడానికి లేదు. 100% క్యాండిల్ చేయాలి, అగైన్ ఇలా వచ్చి మార్కెట్ ఇది బ్రేక్ చేసుకొని వెళ్తే మాత్రమే మీరు ట్రేడ్ చేయండి. అప్పటి వరకు మీరు అసలు ట్రేడ్ అయితే చేయకండి. అలా చేస్తే మీరు చాలా నష్టపోతారు. ఎందువల్లంటే మార్కెట్ ఈ ప్లేస్లో సైడ్ వేస్ ఉండడానికి ఎక్కువగా స్కోప్ ఉంది. సైడ్ వేస్ ఉంటూ కూడా అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వచ్చు. అంత సైడ్ వేస్ ఓన్లీ 200 నుండి 280 వరకు, అంటే ఆల్మోస్ట్ 70-80 పాయింట్స్ ఉంది ఈ సైడ్ వేస్ టార్గెట్. బట్ మనం రియల్ టార్గెట్లు అయితే మాత్రం 280 టు 330, అంటే 50 పాయింట్స్ మాత్రమే టార్గెట్స్ ఉన్నాయి. సైడ్ వేస్ ఏమో 80 పాయింట్స్ ఉంది. బట్ మనకి అక్కడ కానీ 100% క్యాండిల్ చేసి వెళ్తే మాత్రం 50 పాయింట్స్ వేస్తుంది. ఆ 50 పాయింట్స్లో 100% క్యాండిల్ చేయడానికి ఇంకెన్ని పాయింట్లు అది క్యాప్చర్ చేసుకొని మింగేస్తారు. మార్కెట్ అలా ఉంది, ఏం చేయలేం. విక్స్ ఎంత చూసినా సరే 10కి వచ్చింది ఈరోజు, ఇంకా పడిపోయింది మార్కెట్. ఇంకా అది ఇంకా పడిపోతే విక్స్ ఆప్షన్ బయర్స్ చాలా కష్టకాలం. మీరు ఇంత మాట్లాడుకుంటున్నాం, ఆప్షన్ బయర్స్ ఎవరు ఈరోజు పట్టుమని ఒక 1000 to 2000 సంపాదించారు అంటే మాత్రం గ్రేట్. లాస్ లేకుండా సంపాదించారు. సరే, కానీ మార్కెట్ అది అనుకున్నది జరుగుతుంది. బట్ మన అనాలిసిస్ ఏం జరుగుతుంది అనేది చూడండి. మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి. ఓకే, ఇప్పుడు సెన్సెక్స్ గురించి మాట్లాడుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ వ్యూ. బట్ సెన్సెక్స్లో ఒక చిన్న ఏంటి అంటే టుడే హైన్ బ్రేక్ చేసి మార్కెట్ ఇక్కడగా 100% క్యాండిల్ వేస్తే మీరు ఇక్కడ నుండి ట్రేడ్ తీసుకోవచ్చు అప్ టు ఫస్ట్ టార్గెట్ ఇది. అంటే ఆల్మోస్ట్ ఒక 50 పాయింట్స్ అంతే. ఇక్కడ కూడా 100% క్యాండిల్ వేసి స్టాండర్డ్గా నిలకడగా ఉంది అంటే దాని రీటెస్ట్లో మళ్ళా బై చేయండి. అది ఇక్కడ వరకు వెళ్తుంది. ఈ హైని బ్రేక్ చేసినప్పుడు 100% క్యాండిల్ అయితేనే ఇదంతా కూడా మనం మాట్లాడుకునేది. లేదు, మార్కెట్ అసలు ఏమీ లేదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది సైడ్ వేస్లోనే ఉంటుంది. ఈ ప్లేస్లో మొత్తం అంతా కూడా ఇక్కడ ఎక్కడన్నా సరే 77,420 దగ్గర కానీ 100% 420 దగ్గర 100% క్యాండిల్ అయితే మార్కెట్ ఎంతవరకు వెళ్తుంది అనేది చెప్పడం కష్టం. కానీ బట్ ఇది 420 టు 720 అంటే 300, అంటే ఆల్మోస్ట్ 580, సారీ 580 కాదు, అంతే 580 వరకు అయితే
ఎటువంటి భయం లేకుండా హ్యాపీగా ఉండొచ్చు ఈ 480 నుండి 430 నుండి. సెన్సెక్స్ అలా ఉంది. ఇఫ్ మార్కెట్ 430 420 బ్రేక్ చేసి 100% క్యాండిల్ వేస్తే ఫస్ట్ టార్గెట్ 310 350 20, లేదు అంటే 220. అంటే ఇది కూడా బ్రేక్ చేసి ఇంకా కంటిన్యూస్ ర్యాలీ అవుతాయి. కంటిన్యూస్ ర్యాలీ అవ్వడానికి అయితే ఏం లేదు. ప్రజెంట్ యాజ్ ఆఫ్ అవర్ ఆప్షన్ చైన్ అయితే 100% బుల్లిషే చూపిస్తుంది. ఇది ఏమవుతుంది అనేది అంటే చెప్పడం కష్టం. ఎందువల్లంటే ఈరోజు ఫుల్ సైడ్ వేస్ ఉంది. నిన్న మనం అనుకున్నది బేరిష్, బట్ ఈరోజు జరిగింది ఫుల్ అండ్ గ్యాప్ అప్ అయిపోవడం. మార్కెట్ అక్కడే ఉండడం, మళ్ళీ అది సైడ్ వేస్ రావడం. ఇవన్నీ అంటే ఈరోజు మార్కెట్ గురించి మాట్లాడుకోవడానికి అసలు మాటలు కూడా లేవు. ఎందువల్లంటే మనం ఏం చెప్పాం, ఇది డే టైం ఫ్రేమ్లో ఇది బ్రేక్అవుట్ ఇచ్చేసింది, మార్కెట్ ఖచ్చితంగా కింద పడుతుంది అనుకున్నాం. సో ఏదైతే మన టార్గెట్ ఉందో 77,320 నుండి 76,874, ఇది టార్గెట్ విత్ ఇన్ ఏ డేలో కంప్లీట్ చేస్తుంది. సో టార్గెట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మార్కెట్కి ఇప్పుడు దాన్ని రివర్సల్ తీసుకోవడానికి భారీగా గ్యాప్ అప్ చేసుకొని వెళ్ళింది. ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి మార్కెట్ ఎప్పుడైనా సరే అంటే ఇలా సైడ్ వేస్లో ఉంది, ఒక ర్యాలీ అని ఇచ్చుంటే అప్పటి వరకు కూడా బుల్లిష్ మారింది అని అనుకోవడానికి. వన్స్ ఎప్పుడైతే అది రివర్స్ వస్తుందో, రిపోర్ట్ ఇస్తుందో, అప్పుడు మాత్రమే అప్పుడు బేరిష్ అవుతుంది. అప్పటి వరకు బుల్లిష్ ఇలా సైడ్ వేస్ అని ఉండొచ్చు. అంటే ఏదైనా సరే విక్స్ చేంజ్ అయ్యే వరకు కూడా మనకి ఇంతే, ఇలానే ఉంటుంది. దీన్ని మనం నమ్మాలా నమ్మకపోవాలా అనేది ఇంక మన ఇష్టం. ఓకే ఓకే ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీకు కానీ వీడియో నచ్చినట్టయితే షేర్, లైక్ and comment if you have any doubts. Thank you very much.